కీర్తి కండూతి, అధికార దాహం. పాలకుల ఈ రెండు వ్యసనాలు తెలంగాణ జనాలను బిచ్చగాలం చేశాయి. అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఆర్థిక మూలాలను నాశనం చేశాయి. పుట్టగతులు లేకుండా చేస్తున్నాయి. ఆత్మహత్యలే తప్ప వేరే మార్గం లేదనేలా పరిస్థితులు క్రియేట్ చేసి పెట్టాయి. పాలకులు ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? ఒకరు కేసీఆర్, మరొకరు రేవంత్ రెడ్డి. అదేంది, రేవంత్ రెడ్డి ఏం చేశాడు? పాపం మొన్ననే కదా వచ్చింది. ఏం చేయాలో పాలుపోక తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఏ వేదికలు నెక్కినా కన్నీరు కారుస్తున్నాడు. 6 గ్యారంటీలు అందించలేకపోతున్నాడని తెగ మదన పడుతూ జనాలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కదా మీరు అనేది? సరే, ఆ టాపిక్ చర్చించుకుందాం. ఇప్పుడు కేసీఆర్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. కేసీఆర్కు కీర్తి పతాకాలు అంటే వ్యసనం. జాతిపితగా గుర్తించాలనే యావత్ దేశమంతా తన వైపు చూసి అబ్బురపడాలనే విపరీత ధోరణి. దీనికంటే మించి తనెక్కడ పాలనలో విఫలమైపోతాననే భయం, ఇవన్నీ కలిసి ఇబ్బడి ముబ్బడిగా పథకాలు వచ్చిపడ్డాయి. వద్దన్నా చేర్చారు, అడగనివి వచ్చిపడ్డాయి. రాజకీయ ప్రస్థానం పదిలం చేసుకోవడం కోసం, దేశంలో చక్రం తిప్పి ఏదేదో చేద్దామనే దురాశ కోసం, నెల నెల జీతాలు పింఛన్లు ఇవ్వలేని దీనస్థితి కళ్ళ ముందే ఉన్నా కొత్త పథకాలు ఇచ్చే అతి విశ్వాస అరాచకం, ఇవన్నీ కేసీఆర్ చేసిన పాపాలు. పర్యవసానంగా లక్షల కోట్ల అప్పులు. ఇవన్నీ క్రియేట్ చేసి ఇక ఎవడూ తన దరికి రాకూడదు, సీఎం అవుతారనే కలలు తుంగలో తొక్కేసుకోవాలి. కేవలం కేసీఆర్ తప్ప సీఎంగా ఇంకెవడూ పనికిరాడని జనాలు బలంగా ఫిక్స్ అయిపోవాలి. ఇదే ఆలోచన కేసీఆర్ది. అందులో భాగంగానే ఇవన్నీ చేసుకొచ్చాడు. కేసీఆర్ చెప్పును నిలబెడితే ఆ చెప్పును కూడా ప్రజలు గెలిపిస్తారనే దురహంకారం ఎత్తుకెక్కిన వేళ అందరినీ మేపి మళ్ళీ వారికే టికెట్లు ఇచ్చి ఒకవేళ సరిపడా బలం లేకున్నా మిత్రపక్షాల మద్దతుతో మళ్ళీ నేనే సీఎం, ఆ తర్వాత కొడుకుని సీఎంగా ప్రకటించేస్తా అని ఏవేవో కలలు కన్నాడు గులాబీ దళపతి, జాతిపిత. కానీ రిజల్ట్ మనం చూసాం, ఊహించని దెబ్బ. దీనికి ముందు రేవంత్ గురించి చెప్పుకోవాలి. అప్పులున్నాయని తెలుసు, జీతాలు సరిగ్గా టైంకు ఇవ్వడం లేదని తెలుసు, పెన్షన్లు నెల నెల ఇస్తలేరు, 2 నెలలు ఆపి మరీ వేస్తున్నారని తెలుసు, కొత్త పింఛన్ల జోలికి వెళ్ళాలంటేనే పంచ తడుపుకుంటున్నారని తెలుసు, కాంట్రాక్టర్ల బిల్లులు లక్షల కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలుసు. తెలుసు 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 కానీ అంతకు మించి హామీలు ఎందుకు ఇచ్చాడు? ఎలాగైనా అధికారంలోకి రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి. కేసీఆర్ కాదు, అంతకు మించిన గనుడు రేవంత్. పెంచే ఇస్తాం తీసుకోండి అని ఆశ పెట్టాడు. అన్ని దరిద్రాలు కలిసి వచ్చాయి కేసీఆర్కు. సిట్టింగ్ల అరాచకాలు, అహంకారపూరిత ఫ్యామిలీ పాలన, నియంతకు తగ్గకుండా కేసీఆర్ దర్పం, అధికారం పిచ్చి పచ్చకామర్లు కడుపులో పడ్డట్టుగా పడ్డాయి కేసీఆర్కు. అందుకే తనను మించిన గనుడు లేడనుకున్నాడు. కర్రు కాల్చి వాత పెట్టారు జనాలు. రేవంత్ను పీఠం ఎక్కించారు. ఇలా ఎక్కడో లేదో ఇక్కడ బంగారు లంకబిందెలున్నాయనుకున్నాం, అన్నీ అప్పులే. కేసీఆర్ అప్పుల మిత్తిలకే లక్షల కోట్లు అప్పు తెచ్చాం, మాకు అప్పు ఎక్కడా పుట్టడం లేదని పాటందుకున్నాడు. అంటే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేం, దీనికి కారణం కేసీఆరే అని చెప్పడం రేవంత్ ఉద్దేశం. మధ్యలో బలైంది, వెర్రి పుష్పాలుగా మిగిలింది జనాలు. ఆశకు ఆతృతపడి దురాశ దుఃఖానికి చేటని తెలంగాణ జనానికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ 2 గుంటనక్కల పార్టీల ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు మోసం చేశావని రంకెలేస్తున్నాయి. జనాలు చెవుల్లో పువ్వులు పెట్టుకొని చూస్తున్నారు. ఎంత నటిస్తున్నారా మీరు, కానీ మాకిది కావాల్సిందే అని నవ్వుకుంటున్నారు. వైరాగ్య దీనహీన దరిద్ర దుర్భర పరిస్థితులను ఊహించుకొని వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతున్నారు. ఇది రాష్ట్ర పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనాల దుర్భర దుస్థితి.